ఇక 30 నుంచి శాసనసభ సమావేశాలు, అదే రోజు క్యాబినెట్ ఘోష్ నివేదిక ఎజెండా. సో రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. శనివారం ఉదయం 10:30 గంటలకు శాసనసభ శాసన మండలి సమావేశాలను వేరువేరుగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో ఆయన మృతి పట్ల సంతాప తీర్మానం ఉంటుంది. అనంతరము సభను వాయిదా వేసి శాసన సలహా మండలి సమావేశాన్ని నిర్వహిస్తారు. బీఏసీలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది చేస్తారు. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సభను 3 రోజుల పాటు నిర్వహించాలి అనేది అనుకుంటున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదికపైనే సమావేశాలు ఉంటాయని అనుకుంటున్నారు. సో ఓవరాల్గా ఈ దానికి సంబంధించి 30నే మంత్రి క్యాబినెట్ మీటింగ్ కూడా 30నే ఉంటుంది. అదేవిధంగా 10 మంది ఎమ్మెల్యేలను పలువురు మంత్రులను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. సో ఘోష్ కమిషను, కాళేశ్వరం ఘోష్ కమిషన్ ఇప్పుడు ఒకవైపు మొత్తం కాకరేపుతున్నది. ఈ కాళేశ్వరం ఘోష్ కమిషన్లో చర్చించిన తర్వాతనే వాళ్ళ మీద నిర్ణయం తీసుకుంటాం, వాళ్ళ మీద చర్యలు చేపడతామని ఇప్పటికే హైకోర్టుకు ప్రభుత్వం తరఫున చెప్పాల్సి వచ్చింది. సో ఇంకా ఈ చర్యలు లేటు కావద్దనే ఉద్దేశంతో తొందరగానే ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీ సమావేశాల్లో దాని గురించి చర్చించి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రకారము కేసులు ఎవరి మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద కేసులు పెట్టాలన్న ఆలోచనకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఇప్పుడు మనం చూడవచ్చు ఇది మనం ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానాలు చేయాలి, ఆ తీర్మానాల ప్రకారము వీళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళని టార్గెట్ చేసి కేసులు పెట్టాలి అనేది. న్యాయ నిపుణుల సలహా అనంతరం నమోదు. కాళేశ్వరం విచారణ బాధ్యతలు సిట్ లేదా సిఐడికి అప్పగించే యోజనలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల ఘోష్ రిపోర్ట్ పైన చర్చ. అదే వేడితో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. సమావేశాలు ముగిసంగా ఎలక్షన్ షెడ్యూల్ సెప్టెంబర్ 1st వీక్ అనుకుంటున్నారు కాబట్టి సమావేశాలు 3 రోజుల్లో ముగిసిపోతాయి. అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ వస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక చర్చానీయాంశంగా ఉన్నది. సో కాళేశ్వరం ఘోష్కు సంబంధించి 30 నుంచి ఈ 10:30 గంటలకు ఇట్లా చేయబోతున్నారు. 665 పేజీల రిపోర్టుని ఇవ్వడం జరిగింది. దీన్ని బహిర్గతం చేసి దీని మీద అన్ని చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ను, హరీష్ రావుని ఎట్టి పరిస్థితిలో కేసులు పెట్టి జైల్లో వేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంతంగా ఉన్నట్లు ఈ వార్త మనకు తెలియజేస్తుంది. సో ఇది సమావేశాలకు సంబంధించి.